Hi guys, welcome to Crick Chat with Venkatesh. నోటితో మెచ్చుకొని నొసటితో వెక్కిరించడం. ఈ సామెత మీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. దాని అర్థం ఏంటంటే నోటితో బాగా మెచ్చుకున్నారు, బాగా పొగిడారు, బాగానే ఉంది. కానీ యువర్ బాడీ లాంగ్వేజ్ ఇస్ సజెస్టింగ్ సంథింగ్ ఎల్స్. మీ బాడీ లాంగ్వేజ్ దానికి అనుకూలంగా లేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యూచర్ విషయంలో బీసీసీఐ ఇలాగే బిహేవ్ చేస్తుందా అనేది క్వశ్చన్. నిజమే, వాళ్ళిద్దరి భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడైతే వాళ్ళు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారో, ఒకటే ఫార్మాట్ ఆడుతున్నప్పుడు మరి చాలా చాలా గ్యాప్స్ వస్తాయి. అంత గ్యాప్స్ తీసుకుంటూ కూడా వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ కప్ 2027 వరల్డ్ కప్ దాకా కంటిన్యూ అవుతారు లేదనేది అది ఎంతకీ ఎవరు చెప్పలేని పరిస్థితి. వాళ్ళేం మాట్లాడలేదు, బీసీసీఐ మాట్లాడలేదు. సో ఈ ముసుగులో గుద్దులాట ఎన్ని రోజులు కంటిన్యూ కావాలి? ఎన్ని రోజుల పాటు మనకి కన్ఫ్యూషన్? వై షుడ్ వి అలౌ దిస్ కన్ఫ్యూషన్ టు గో ఆన్ అండ్ ఆన్ అనేది బీసీసీఐ ముందు ఉన్నప్పుడు ప్రశ్న. ఆల్రెడీ టెస్ట్ క్రికెట్లో మనకి బోల్డెన్ సమస్యలు ఉన్నాయి. మరి ఓడిఐ క్రికెట్లో కూడా సమస్యలు తెచ్చిపెట్టుకోవాలా? దీని గురించి బీసీసీఐ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేటట్టుగా ఉన్నారు. బహుశా ఈ సిరీస్ ఎండింగ్లో ఆ డెసిషన్ తీసుకుంటారు. ఈ నెక్స్ట్ వీక్లో లాస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ సిరీస్, ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో రేపటి నుంచి 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. ఈ సిరీస్ లాస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరగబోతుంది, 3వ మ్యాచ్. ఆ రోజున గౌతమ్ గంభీర్ అండ్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కలిసి మీట్ అవుతారు. వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటారు వీళ్ళ భవిష్యత్ విషయంలో, ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది డెసిషన్ తీసుకుంటారని చెప్పి ఈరోజు కొన్ని వార్తాపత్రికల్లో ప్రముఖంగా వచ్చిన వార్త. అయితే నోటితో మెచ్చుకొని నొసటితో వెక్కిరించడం అనే సామెతను ఎందుకు చెప్పారంటే, నిన్న ఒక మీడియా మీట్ జరిగింది విత్ అవర్ బౌలింగ్ కోచ్ మోర్నే మార్కెల్ని అడిగారు, మరి వన్డే సిరీస్ స్టార్ట్ అవుతుంది కదా, వీళ్ళిద్దరు భవిష్యత్ ఏంటి? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా ఉంటారా అంటే, ఉండాలి. వాళ్ళకి దే ఆర్ క్వాలిటీ ప్లేయర్స్, దే హ్యావ్ వన్ ట్రోఫీస్ గెలిచారు. వాళ్ళకి బిగ్ టోర్నమెంట్స్ ఎలా ఆడాలో తెలుసు వాళ్ళకి. నేను వాళ్ళకి చాలా బౌలింగ్ చేశాను. వాళ్ళిద్దరూ బ్యాటింగ్ వస్తున్నారు రేపు మార్నింగ్ అంటే వాళ్ళిద్దరికి బౌలింగ్ వేయాలంటే నా నైట్ నిద్ర పట్టేది కాదు. ఐ యూస్ టు హ్యావ్ స్లీప్లెస్ నైట్స్. వాళ్ళ క్వాలిటీ అలాంటిది. సో దట్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ దే క్రియేట్ అని చెప్పి ఆయన చాలా మెచ్చుకున్నాడు. సో వాళ్ళు కంటిన్యూ అవ్వాలి అని చెప్పి అన్నట్టుగా చెప్పాడు. సో అది అతని సొంత అభిప్రాయమో టీమ్ మేనేజ్మెంట్ అభిప్రాయం మనకు తెలుసు. బికాజ్ ఈజ్ ఓన్లీ బౌలింగ్ కోచ్, ఈజ్ నాట్ హెడ్ కోచ్ ఆఫ్ సంబడి. సో అతనైతే ఆ మాట చెప్పాడు. సో అది బాగానే ఉంది. మోర్నే మార్కెల్ వాజ్ ఆల్ ప్రైజ్ ఫర్ దెమ్, వాళ్ళు ఉండాలని కూడా చెప్పాడు. కానీ ఈ వార్త పక్కనే వచ్చిన వార్త ఏంటంటే, పక్కనే ఉన్న న్యూస్ ఏంటంటే, దే డిసైడ్ చేస్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక బీసీసీఐ సోర్స్ని కోట్ చేస్తూ, బీసీసీఐ సోర్స్ అంటే ఏముంటుంది, చాలా ప్రముఖులే ఉంటారు. బీసీసీఐ సెక్రటరీ కావచ్చు, బీసీసీఐ అధికార ప్రతినిధి ఎవరైనా కావచ్చు, లేకపోతే చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఫ్రమ్ బీసీసీఐ వాళ్ళే ఇలాంటి లీక్ చేస్తుంటారు కదా. మనకి ఈ మధ్యకాలంలో వచ్చిన లీక్స్ అన్నీ కూడా కరెక్ట్ అని తెలుసు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ లాస్ట్ మ్యాచ్ రోజున వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు కంటిన్యూ అంటే వాళ్ళు చేసుకుని వాళ్ళు కన్వే చేస్తారు. వాళ్ళని కూడా పిలిచి అడుగుతారు, మీరు అప్పుడు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటని చెప్పి. వాళ్ళిద్దరు కూడా దే ఆర్ నాట్ స్పెల్లింగ్ అవుట్. వాళ్ళైతే ఫిట్గా ఉన్నారు, ఆడుతున్నారు. మళ్ళీ వచ్చి రాంచీ చేరుకున్నారు. రాంచీలో వాళ్ళు దే ఆర్ ప్రాక్టీసింగ్. ఆ వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. సో దే ఆర్ వెరీ సీరియస్. వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా ఆడాలన్న ఒక ప్రోగ్రామ్తో ఉన్నట్టున్నారు. వాళ్ళు ఓపెన్గా చెప్పకపోయారు. మరి బీసీసీఐ దానికి విల్లింగ్గా ఉందా లేదా అనేది ప్రశ్న. ఆ రిపోర్ట్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది చెప్తున్నాను నేను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ బీసీసీఐ సోర్స్ చెప్పింది ఏంటంటే, వీళ్ళు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ఒక సిరీస్ తర్వాత, లాస్ట్ టైం ఆస్ట్రేలియాతో ఆడారు, తర్వాత మళ్ళీ వీళ్ళు ఎలాంటి కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. 1.5 month తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు ఆడుతున్నారు. సో గ్యాప్ రావడం వల్ల మనం ఆస్ట్రేలియాతో జరిగిన ఓడిఐస్లో చూసాం. ఫస్ట్ 2 మ్యాచెస్లో వాళ్ళు చాలా రస్టీగా కనిపించారు. విరాట్ కోహ్లీ అయితే 2 మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్లో ఈ స్కోర్ రన్స్, అన్బీటెన్ హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినా సెకండ్ మ్యాచ్లో ఈ స్కోర్డ్ 70. బట్ స్ట్రైక్ రేట్ కాస్త తక్కువ ఉంది, 75 స్ట్రైక్ రేట్ ఉంది. నెక్స్ట్ మ్యాచ్లో హీ స్కోర్డ్ 100, అన్బీటెన్ అవుట్ అయినట్టున్నాడు. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఒక సెంచరీ చేశాడు.
కానీ ఆ సోర్స్ బీసీసీఐ సోర్స్ చెప్పడం ఏంటంటే చాలా రస్టీగా ఉన్నారు వాళ్ళు. ముఖ్యంగా రోహిత్ శర్మ అతను స్లోగా ఆడుతున్నాడు, ఈజ్ టేకింగ్ టైం, రిస్క్ తీసుకోవట్లేదు అని చెప్పి అనడం జరిగింది. సో రోహిత్ శర్మ మరి స్కోర్డ్ రన్స్, మరి రోహిత్ శర్మ ఒక్కడిని తప్పిస్తారా లేకపోతే విరాట్ కోహ్లీని కంటిన్యూ చేస్తారా? రోహిత్ శర్మ గురించి దాంట్లో స్పెసిఫిక్గా అతను ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని చెప్పి బీసీసీ ఆల్రెడీ అతను కన్వే చేసిన ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అని చెప్పి కన్వే చేసినట్టుగా కూడా రాశారు. సో రోహిత్ శర్మని ఏమైనా టార్గెట్ చేస్తున్నారు, విరాట్ కోహ్లీని కంటిన్యూ చేద్దామని చెప్పి ఏమన్నా? ఎందుకంటే యశస్వి జైస్వాల్ ఈజ్ ఆల్రెడీ దేర్. సో జైస్వాల్ అండ్ గిల్ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఓపెన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఏమైనా భావిస్తున్నారా మనకు తెలియదు. మొత్తం మీద రోహిత్ శర్మ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. అది రిస్క్ తీసుకోవట్లేదు. లాస్ట్ మ్యాచ్ మనం గెలిచిన మాట వాస్తవమే. ఫస్ట్ అప్పటికే సిరీస్లో మనం ఓడిపోయాం, లాస్ట్ మ్యాచ్ గెలిచాం. కానీ ఆ మ్యాచ్లో బౌలర్స్ సెటప్ చేశారు ఆ విక్టరీ. ఎందుకంటే ఆస్ట్రేలియా ఐ థింక్ వాజ్ మేడ్ ఓన్లీ 236 238 చేశారు ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి. సో పెద్దగా వాళ్ళకి స్కోర్ బోర్డ్ ప్రెషర్ లేదు, రన్ రేట్ ప్రెషర్ లేదు. సో అప్పుడు కోహ్లీ అండ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ బాగానే చేశారు. బట్ ఓవరాల్గా వాళ్ళు చాలా రస్టీగా ఉన్నారు, అంటే అవుట్ ఆఫ్ ప్రాక్టీస్గా ఉన్నారు వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. సో బీసీసీఐ వాళ్ళ కంటిన్యూషన్ గురించి వాళ్ళు పెద్దగా వాళ్ళకి ఆసక్తి లేనట్టుగా ఉంది. బీసీసీఐ పెద్దలకి వాళ్ళని వీలైతే తప్పిద్దాం ఉన్నట్టుగా ఉన్నారు. బట్ వీ డోంట్ నో. అయితే అదే రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరికీ ఆల్టర్నేటివ్స్ కూడా ఎవరు ఉంటారు అనేది వాళ్ళని కూడా మనం, ఎందుకంటే టైం ఉంది కదా, చాలా టైం ఉంది, గ్రూమ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికాతో 3 మ్యాచ్లు ఆడుతున్నాం. తర్వాత జనవరిలో మనం వీఆర్ గోయింగ్ టు ప్లే అనదర్ ఓడిఐ సిరీస్, అది కూడా 3 మ్యాచ్ సిరీస్ అగేన్స్ట్ న్యూజిలాండ్. అండ్ అగైన్ జూలైలో మనం ఇంగ్లాండ్తో కూడా ఒక ఓడిఐ సిరీస్ ఆడుతాం. సో ఈ లోపల వీళ్ళకి ఆల్టర్నేటివ్స్ కూడా మనం తయారు చేసుకోవాలన్నట్టుగా బీసీసీఐ భావిస్తుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరికీ కూడా ఏం చెప్తున్నారంటే మీరు యూ ప్లే విజయ్ హజారే నెక్స్ట్ మంత్. విజయ్ హజారే మన డొమెస్టిక్ వన్డే టోర్నమెంట్ జరుగుతుంది, దాంట్లో ఆడండి. తర్వాత సమ్మర్లో ఇంగ్లాండ్లో ఆల్సో యూ ట్రై టు ప్లే సమ్ క్రికెట్. ఎందుకంటే వాళ్ళకి ఇంత లాంగ్ గ్యాప్స్ వస్తే వాళ్ళకి ఫిట్నెస్ కానీ మ్యాచ్ ప్రాక్టీస్ కానీ మ్యాచ్ ఫిట్నెస్ కానీ ఇది ఎప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. కాబట్టి దే షుడ్ కంటిన్యూ ప్లే కాంపిటేటివ్ క్రికెట్ అనేది బీసీసీఐ ఉద్దేశం. ఒకవేళ దే వాంట్ టు కంటిన్యూ టిల్ ద 2027 వరల్డ్ కప్ వాళ్ళు మ్యాచ్లు ఆడుతూ ఉండాలి, డొమెస్టిక్ మ్యాచ్లు ఆడాలి. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడతారా, అక్కడ మీరు వన్డే టోర్నమెంట్ ఆడతారా, లేకపోతే మీరు అక్కడ 100 ఆడతారా, వాటెవర్. 100 ఆడడానికి లేదనుకోండి, కోర్స్ మీరు అక్కడ కూడా కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని చెప్పి వాళ్ళకి కన్వే చేసేట్టుగా ఉన్నారు. మొత్తం మీద ఇది పరిస్థితి. వాళ్ళ భవిష్యత్తు విషయంలో ఏదో ఒక, అంటే చాలా మనకు కూడా అర్థం కావట్లేదు వెదర్ దే ఆర్ గోయింగ్ టు కంటిన్యూ ఆర్ నాట్. వాళ్ళు తేల్చుకోవాలి, బీసీసీఐ తేల్చుకోవాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. దే వాంట్ టు కంటిన్యూ టిల్ వరల్డ్ కప్. వాళ్ళు దానికి తగినట్టుగా వాళ్ళు కంటిన్యూస్గా కాంపిటేటివ్ క్రికెట్ ఆడుతూ ఉండాలని నా అభిప్రాయం. దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో?